ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామందికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, దేవుని యందు నేను నమ్మకం ఉంచాను, నిరీక్షణ ఉంచాను, దేవుడే నా సర్వస్వం అనుకున్నాను, దేవుని మీద నేను ఆధారపడుతున్నాను అనుకుంటున్నాను. ఎందుకప్ప నా జీవితంలో ఇన్ని కష్టాలు? ఇంకా ఎప్పుడు తీరుతాయి ఈ కష్టాలు? ఎప్పుడు తీరుతుంది ఈ యొక్క అప్పులు, వ్యాధులు, బాధలు, దుఃఖం, అవమానం, ఆందోళన అని ఉదయకాల సమయంలో బాధపడుతున్నావా? సాతానుడు ఈ సమయాన్ని గుర్తించి నీళ్ళకి వచ్చి, అప్పుడే చెప్పాను దేవుని నమ్మద్దని, అప్పుడే చెప్పాను నీ నిరీక్షణ వ్యర్థమైపోతుందని, నా మాట నమ్మావా అని వాడిదైన విధానంలో అబద్ధపు ఆలోచనలు నీలో పుట్టిస్తున్నాడా? ఎంత మాత్రము నువ్వు ఆలోచనలకు లొంగిపోకూడదు, లోపడకూడదు. ఎందుకంటే వాడు ఎప్పుడు గుర్తుపెట్టుకో, అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు, దేవుడు ఒక్కడే సత్యవంతుడు. ఉదయకాల సమయంలో అలాంటి ఒక గొప్ప నిరీక్షణ నుంచి ఇంకా సమస్యలు తీరకుండా ఉన్నావా? దేవుడు ఉదయకాల సమయంలో నీ నిరీక్షణ నీకేం చేయబోతుందో దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు. రోమా 5:5, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంచావు కదా నిరీక్షణ, అది ఎప్పుడు అంట మనల్ని సిగ్గుపరచదంట. నమ్ము, దేవా నా నిరీక్షణ ఏమైపోతుందో ఏమో అని చాలాసార్లు నేను అనుకున్నాను. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు, నా నిరీక్షణ, నేను నీ యందు ఉంచిన విశ్వాసం, నమ్మకము, నిరీక్షణ ఎప్పుడు నన్ను సిగ్గుపరచదు ప్రభువా అని నమ్ముతున్నానని మోకరించి ఇప్పుడే ఒక మాట చెప్పు. నిత్యముగా దేవుడు సిగ్గుపరచబడకుండా నిన్ను తలపైకెత్తి నడిపించబోతున్నాడు. ఏ విషయం కొరకై నిరీక్షణ ఉంచావో నిశ్చయముగా ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదన్న వాగ్దానం బట్టి మా అందరితో మాట్లాడు. ఎంతమంది అయితే ఇంకా నిరీక్షణ ఉంచారో, ఇంకా విశ్వాసం ఉంచారో వారిని జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడకుండా ప్రభువా వారి తలపైకెత్తి నువ్వు నడిపించి వారి ద్వారా నువ్వు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.